సర్వమంగళ స్వరూపంతో ఉంటాడు ఆయన. ఉండి అన్ని ప్రాణులకు కూడా విశేషమైనటువంటి ఉపకారం చేస్తూ ఉంటాడు. అంత గొప్పగా పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం అరుణాచలం. మనం ఎక్కడికైనా శైవ క్షేత్రానికి వెడితే ఆ శివాలయంలో ఉండేటటువంటి శివలింగం ఏది ఉంటుందో దాన్ని మాత్రమే ప్రధానమైన శివస్వరూపంగా భావన చేస్తాం. ఉదాహరణకి మీరు కంచి వెళ్ళారనుకోండి, ఏకాంబరీశ్వరలింగము అని ఆ కాంచీపురంలో ఉండేటటువంటి పృథివీలింగమే గొప్పది. ఆ పృథివీలింగ దర్శనం ప్రధానంగా చేస్తాం. మిగిలినవన్నీ కూడా పరివార దేవతలు ఇతరమైనటువంటి లింగాలు ఉంటాయి శివాలయంలో. కానీ ప్రధానమైన లింగం కాంచీపురంలో పృథివీలింగం. ఆ శివలింగాన్ని దర్శనం చేస్తాం. అరుణాచల క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక్కడే శివుడు అరుణాచలంలో ఉన్నటువంటి